నకిలీ దస్తావేజులతో తనపై ఆరోపణలు చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకానిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కల్తీ మద్యంతో పాటు 6 కేసులున్న కాకాని గోవర్ధన్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఎంతటి శిక్షకైనా సిద్దమేనని సవాల్ విసిరారు. సీబీఐకి కాకాని ఫిర్యాదు చేస్తే విచారణ చెయ్యాలని నేనే ఆహ్వానిస్తానని సోమిరెడ్డి అన్నారు. జగన్ దోపిడీని బయటపెడుతున్నారని, తనపై నిందలు వేస్తున్నారని చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ కుటుంబానికి 1000 కోట్లు ఎక్కడిది? నేను డే 1 చెప్పా. 23వ తేదీ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినప్పుడు నేను కానీ దోషినైతే నా ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పా. ఈ రోజుకి ఒక్క కంప్లైంట్ ఇచ్చేదానికి సిద్ధంగా లేడు. అయ్యా నేను పోయి 24 గంటల్లో మీరు ఇవ్వకపోతే నేను ఇస్తానని చెప్పా. నేను పోలీస్ స్టేషన్లో ఆయన మీద ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్, దేశ ప్రతిష్ట, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట, తెలుగోళ్ల ప్రతిష్ట, 4 దేశాల ఫోర్జరీ డాక్యుమెంట్స్ మీరు సృష్టించడం వల్ల నష్టం జరుగుతుంది అని చెప్పేసి నేను కంప్లైంట్ ఇచ్చా. ఈరోజు డీజీపీ గారికి చెప్పా, నిన్న ముఖ్యమంత్రి గారికి చెప్పా. అందరి ఎదురుగా నేను ఒకటే చెప్పా, ఆ 30 డాక్యుమెంట్లలో ఒక్క డాక్యుమెంటు జునియన్ అయితే నేను ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పా. 30 ఫోర్జరీ. ఇటువంటి ముఠాలని ఆట కట్టించకపోతే నిజాయితీ పరులకి ప్రమాదం. నేను తప్పు చేస్తే నన్ను జైల్లో పెట్టండి, అతను తప్పు చేస్తే అతని ముఠాని ఊచలు లెక్క పెట్టించకపోతే ఇది మంచిది కాదని చెప్పేసి నేను చెప్తా ఉంటాను.